యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో భక్త తుకారాం అనే చిత్రం నుంచి ఘన ఘన సుందర కరుణారస మందిర అనే పాటను పాడుకుంటున్నాం. చాలా అద్భుతమైనటువంటి పాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగముల్లో ఉంటారన్నమాట. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, పాటకి స్వరములు 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. పాట పాడుకున్న వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. ఆ రెండు నేను క్లియర్గా ఇస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరంలో వచ్చినటువంటి భక్త తుకారాం చిత్రం నుంచి ఘన ఘన సుందర అనే పాటను పాడుకుంటున్నాం. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతం ఆదినారాయణరావు గారు, గాయకులు ఘంటసాల మాస్టారు గారు. రాగం మోహన రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి ఇందులో అన్యస్వరములు ఏమి కలవు అనమాట. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. మూర్ఛన ఆరోహణ అవరోహణలు అనమాట. సరిగా పదస సాదాప గరిస. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. ఆరోహణలో చూడండి మీరు, సరిగా పదస అంటే మాని అనే 2 స్వరాలు తీసాం. అవరోహణలో సాధాప గరిస అంటే నీమా అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుంది? ఔడవ రాగం అవుతుంది. అదే మన మోహన రాగం. ఇందువచ్చు స్వరస్థానములు: సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. ఫారెన్ నోట్స్, ప్యూర్ మోహన రాగం. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట. అయితే తాళం వేసేటప్పుడు జతులతో వేస్తారు తాళం. కీట తక్క 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 అని నడుస్తుంది. శృతి, ఒరిజినల్ శృతి 2.5 శృతిలో ఉంది. నేను కూడా 2.5 శృతిలో పడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే 2.5 శృతిని. ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం. దీన్ని వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు, 1వ శృతి. ఇప్పుడు మన స్కేల్ సి, సి షార్ప్, డి, డి షార్ప్. డి షార్ప్ అంటే 2.5 శృతి. ఇప్పుడు మనం పాటను పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగా పద సా సాధా పగరి సా, సరిగా పద సా సాధా పగరి సా. లో పిచ్లో సాధా పద సా పంచం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సరి సా తారస్థాయి రిషభం వరకు వెళ్ళారు.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. పల్లవి కంటే ముందు హమ్మింగ్ ఉంది. ఆ హమ్మింగ్ పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. హమ్మింగ్కి తాళం అంటే ఏమి ఉండదు అనమాట, ఒక రకమైన నడక ఉంటుంది అనమాట, అంతే. భావం హరి ఓ హరి ఓ హరి ఓ ఆ ఘన ఘన సుందరా కరుణారసమందిరా ఘన ఘన సుందరా కరుణారసమందిరా అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అది మధుర మధుర మధురమౌ ఓంకారము పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారసమందిరా. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం పల్లవి లాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి నిఖిల జగతి నివాళులిడెదా నిఖిల జగతి నివాళులిడెదా వేడెదా కొనియాడెదా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారసమందిరా. లాస్ట్ చరణం, రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా అనమాట. త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. గిరులు ఝరులు విరులు తరులు నిరతము నీ పాద ధ్యానమే నిరతము నీ నామగానమే. గిరులు ఝరులు విరులు తరులు నిరతము నీ పాద ధ్యానమే నిరతము నీ నామ గానమే. సకల చరాచర లోకేశ్వరేశ్వరా సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీకరా భవహరా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారసమందిరా ఘన ఘన సుందరా పాండురంగ 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 పాండురంగ. థ్యాంక్ యూ అండి. నాకెంతో ఇష్టమైన పాట. చిన్నప్పుడు నేను పాడే పాటల్లో ఫస్ట్ పాట ఇదే. నేను పాడుకునేవాడిని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఘంటసాల గారే నన్ను ఆకర్షించారన్నమాట.
అది 803 వీడియోల తర్వాత వస్తుంది ఈ పాట అనమాట. మరి ఎందుకో తెలియదు. చాలా సంతోషం, హ్యాపీగా పాడాను. మీకు కూడా నచ్చుతుంది. అలాగే షార్ట్స్ నేను పెడుతున్నాను, చాలా మంది చూస్తున్నారు. ఏనుగు నిక్కు అనే పద్యాన్ని మరి ఒక 1 వీక్ 10 డేస్లోనే 25K 25,000 మంది చూశారు. చాలా సంతోషం. ఇప్పటి వరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.